Hi students, welcome to IQ Academy. TSISET ద్వారా విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఈ కాలేజ్లో సీట్లు ఎలా పొందాలి, ఎంబీఏ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంబీఏలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత పోయింది ఈ కాలేజ్కి సంబంధించి అనే పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్గా విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండస్ట్రియల్ విజిట్స్ హ్యాపెనింగ్స్ కింద ఇచ్చాడు. ఇన్ఫోసిస్కు చాలా చోట్ల ఇండస్ట్రియల్ విజిట్స్ వెళ్తున్నారు. బీబీఏ ఉంది ఇందులో, పీజీడిఎం, తర్వాత ఎంబీఏ, బీబీఏ ఆనర్స్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ఫార్మా మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బిఎస్ ఈ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇందులో మనకు ఎంబీఏ ఒకటే టిఎస్ఐసెట్ ద్వారా మనము చేరవచ్చు. మిగతావన్నీ కూడా టోటలీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అని చెప్పాలి. ఎంబీఏ ఒకటి టిఎస్ఐసెట్ ద్వారా అండ్ కొన్ని పీజీడిఎం కొన్ని సీట్స్ మాత్రం పీజీఈసెట్ ద్వారా అడ్మిషన్స్ పొందుతున్నారు. సో టోటల్ రీయింబర్స్మెంట్ ఇది రాదు, కానీ ఎంబీఏ అయితే టిఎస్ఐసెట్ ద్వారా మొత్తం రీయింబర్స్మెంట్ అన్ని డీటెయిల్స్ కూడా 70% సీట్స్ కన్వీనర్ కోటా, 30% సీట్స్ మేనేజ్మెంట్ కోటా ద్వారా వస్తాయి. పీజీడిఎంకి అయితే వీళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ కూడా పెడుతున్నారు, ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. బీబీఏకి పీజీడిఎంకు ఇవి టోటల్ కోర్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నవి. 2024కి సంబంధించిన పీజీడిఎం, బిజినెస్ అనలిటిక్స్ ఈ రెండిటికి సంబంధించి, ఫార్మాకి సంబంధించి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అగ్రి బిజినెస్ ఇవన్నీ సంబంధించిన నోటీస్ కూడా వచ్చింది ఇక్కడ. ఒకసారి దాని గురించి కూడా చూస్తే, బిజినెస్ అనలిటిక్స్ ఈ కోర్స్కు ఏం కావాలంటే ఎలిజిబిలిటీ క్యాట్, మ్యాట్, జాట్, ఏటీఎంఏ, జీమ్యాట్, సిమ్యాట్ ఈ ఎగ్జామ్స్ ఏమైనా రాసి ఉండాలి. అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా అండ్ 10th, 12th అండ్ డిగ్రీ ఆర్ పీజీ ఏదైనా చేసే వాటి వెయిటేజ్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, స్పోర్ట్స్, కోకరికులర్ యాక్టివిటీస్ వీటన్నిటికీ సంబంధించి వెయిటేజ్ తీసుకొని దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ వేస్తారు. అప్లికేషన్ ఫీజు 1200 ఉంది. ఇక కాలేజ్ ఫీజు చూసినట్లయితే 2 lakhs అబోవ్ అయితే చూపిస్తోంది. ఇక్కడ చూసినట్లయితే పీజీడిఎం 4,20,000 ఫర్ 2 years. బీఎస్సీకి బీబీఏ ప్లస్ ఎంబీఏ 2,44,000 2 to 5 years కోర్స్ ఉంది. అంటే మనకు ఐసెట్ ద్వారా వచ్చే కోర్సుకి అది కాదు ఫీజు, ఐసెట్ ద్వారా చేరేదానికి వేరేగా ఉంటుంది, డిఫరెంట్. అది కూడా చూద్దాం ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉందనేది. ఇదంతా విశ్వానికి సంబంధించి ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి ప్రోగ్రామ్స్. పీజీడిఎం జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, అగ్రి బిజినెస్, ఫార్మా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ ఎంబీఏ ఒక్కటే మనకు ఐసెట్ ద్వారా వచ్చేది. ఇవన్నీ డిగ్రీ కోర్సెస్. ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది 120 సీట్స్ సంబంధించి. సో వీటన్నిటికీ సంబంధించి కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో మీరు పోయి కన్సల్ట్ చేసుకోవాల్సిందే. ఎంబీఏకి మాత్రమే. ఇంటిగ్రేటెడ్ పీజీ అయితే ఇంటెక్ 120 ఉంది. సో దీని గురించి డీటెయిల్స్ కూడా చూద్దాం. దీనికి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, క్యాట్, మ్యాట్ ఇవన్నీ ఏదో ఒకటి క్వాలిఫై ఉండాలి దాంతోపాటు. సో దాన్ని 50% స్కోర్ తీసుకుంటారు. గ్రూప్ డిస్కషన్ 10 to 15%, ఇంటర్వ్యూ 15%, ఎక్స్పీరియన్స్కు 5%, అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ 10th, ఇంటర్ అండ్ బీటెక్ ఆర్ డిగ్రీ వాటికి 15 to 20% తీసుకుని ఓవరాల్ వెయిటేజ్ చేసి మెరిట్ లిస్ట్ వేస్తాడు. బీబీఏ కూడా అంతే. బీబీఏకి అయితే జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, క్లాట్ కానీ ఈ స్కోర్స్ ఏవో ఒకటి ఉండాలి. ఏపీ ఈప్సెట్ కానీ వాటికి సంబంధించింది కావాలి. నెక్స్ట్ కన్నా చూసినట్లయితే మనం ప్లేస్మెంట్స్ చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి ఈ కాలేజ్లో అనేటివి. ఇది ఫీ స్ట్రక్చర్.
పీజీడిఎం ఎంబీఏకి సంబంధించింది. ఒకవేళ పీజీడిఎం ఎంబీఏ మీరు పీజీఈ సెట్ ర్యాంకర్స్ అంటే 1 to 100 ర్యాంక్స్ వరకు 45,000 ఉంది పర్ సెమిస్టర్ ఫీజు. 100 నుంచి 1000 లోపు ర్యాంక్ వచ్చింటే 54,000, 1000 to 2000 ర్యాంక్ వస్తే 63,000, 2000 to 5,000, 2001 to 5,000 ర్యాంక్ వస్తే 72,000, తర్వాత 5,000 అబోవ్ వస్తే 81,000 పర్ సెమిస్టర్. ఇది సెమిస్టర్ ఫీజు మాత్రమే, ఇయర్ ఫీజు కాదు. ఇయర్కు 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో సెమిస్టర్ ఫీజు ఇది. ఇంకా ఏవి ఎంప్లాయర్స్ వస్తున్నారు అనేది ఇక్కడ కంపెనీస్ నేమ్స్ కూడా ఇచ్చాడు, ఇయర్ వచ్చేటివి. ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ సీట్స్ కూడా ఇచ్చాడు, చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయి. పీజీడిఎం ఎంబీఏ 60 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బిజినెస్ అనలిటిక్స్లో ఒక 60 సీట్స్ ఉన్నాయి. ఎంబీఏ ఫార్మా 30, హెల్త్ కేర్లో 30, అగ్రి బిజినెస్లో 30, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో 30. సో ఈ టోటల్గా పీజీడిఎం సంబంధించి మనకు ఐసెట్ ద్వారా విశ్వాని ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. విశ్వానికి సంబంధించి ఒకసారి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది వెబ్సైట్లో చూద్దాం. అక్కడ అఫీషియల్గా అయితే ఇవ్వలేదు, కానీ టీఎస్ ఐసెట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయని ఇచ్చాడు. టోటల్ సీట్ ఇంటేక్ 120 సీట్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చాడు. 120 సీట్స్ ఉన్నాయని ఇచ్చాడు ఇక్కడ. ఒకసారి కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్దాం. ప్లేస్మెంట్స్ 2023కి సంబంధించి 2023కి సంబంధించి ప్లేస్మెంట్స్ చూస్తే ఇక్కడ చూడండి, క్యాంపస్ ఛాంపియన్స్ విశ్వాని సెలెక్ట్ అయిన వాళ్ళు. హోమ్ ఫస్ట్ అనే కంపెనీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? సింపోలోలో ఒకరు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2, ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో ఒకరు, తర్వాత ఎయిర్టెల్లో 3, ఇన్ఫో ఎడ్జ్లో 2, ఇలా చాలామంది ఉన్నారు. వాల్యూ ల్యాబ్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, టెక్ మహీంద్రా, రయాన్, బంధన్ బ్యాంక్, బైజూస్లో జైడెక్స్. సో వీళ్ళంతా కూడా ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళు. పెద్ద లిస్ట్ ఉంది, విత్ ఫొటోస్ ఇచ్చాడు. సో ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా బీబీఐ ఇవన్నీ ఉన్నాయి అడ్మిషన్స్. అందులో మనకు ఎంబీఏ ఒక్కటి మాత్రమే టిఎస్ ఐసెట్ ద్వారా. డీటెయిల్స్ చూద్దాం. ఎంబీఏకి సంబంధించిన డీటెయిల్స్ లేవు ఇక్కడ, ఎందుకంటే ఇది ఫీ స్ట్రక్చర్ ఉండేది, ఓన్లీ ఎంబీఏ. ఇక్కడ చూడండి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫ్ విశ్వాని ఈజ్ అఫిలియేటెడ్ టు ఓయూ, అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. 4 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఎంబీఏకి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్లో అంటున్నాడు. ఎంబీఏ సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్లో 100 మార్క్స్, అది 80-20 ఇంటర్నల్. ఎంబీఏ చేరాలి అంటే నీడ్ టు అపియర్ ఫర్ ఐసెట్ ఎగ్జామ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ కౌన్సిలింగ్. సో ఐసెట్ ఎగ్జామ్ అపియర్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్లో చేరాలి. ఈ ఎంబీఏ ఒకటే, మిగతావన్నీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్కి సంబంధించినటివే. ప్లేస్మెంట్ కమిటీ చూద్దాం, వీళ్ళు ప్లేస్మెంట్ కమిటీ మెంబర్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు అబౌట్ అస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనకు కావాల్సిన ఎంబీఏ ఒక్కటే. అకాడమిక్స్, తర్వాత ప్లేస్మెంట్ చూసాం ఇందాకే.
ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయనేటివి. అడ్మిషన్స్ సంబంధించి ఎంబీఏ అడ్మిషన్స్ కూడా చూసాము త్రూ ఐసెట్. ఐసెట్ ద్వారా ఫీ స్ట్రక్చర్ ఏమి ఇవ్వలేదు, ఇంకా అప్డేట్ చేస్తానని ఇచ్చాడు. మన దగ్గర ఫీ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ ఫీ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ కట్ ఆఫ్స్ కన్నా చూసినట్లయితే ఏ ర్యాంకుకి వచ్చింది? వివిఐఎస్, విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, తుమ్కుంట మెడ్చల్లో 2007. ఒకటి 2007 రెండు కోర్స్తో ఉన్నాయి, రెండు ఇవి. విశ్వవిశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ 60, ఇక్కడ 60, 120 సీట్స్ ఉండొచ్చు. టోటల్గా ర్యాంక్స్ చూస్తే ఓపెన్ కేటగిరీ చూడండి, 10,000 అబోవ్ వచ్చినా కూడా, 10,000 అబోవ్ వచ్చినా ఇక్కడ ఎంబీఏ సీట్ వచ్చింది. ఇక్కడ 12,000 to 18,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది. బీసీఏ కేటగిరీలో 33,000, 51,000 కూడా వచ్చింది. ఇక్కడ 51, 52,000 కూడా సీట్ వచ్చింది. బీసీబీలో 17,000 to 30,000 అబోవ్ ఉన్నా కూడా సీట్లు వచ్చాయి ఇక్కడ, బీసీఏ, బీసీబీ. బీసీసీలో 10 to 18,000, బీసీడీలో కూడా 26, 30, 32,000 వరకు ఇక్కడ సీట్లు వచ్చాయి. తర్వాత బీసీఈలో 55,000, ఎస్సీ ఎస్టీలో 30, 60,000 దాటినా కూడా సీట్ వచ్చింది ఇక్కడ, 60,000 అబోవ్గా. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 50,000 అబోవ్, 50,000 అబోవ్ వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇక్కడ సీట్లు వచ్చాయి. అండ్ ఇక్కడ ఉండే ఫీజు చూస్తే 90,000 రూపీస్, ఫీ 90,000 రూపీస్, రెండిట్లో 90,000 ఉంది. సో టోటల్గా ఇవి విశ్వానికి సంబంధించింది డీటెయిల్స్. కాలేజ్ అయితే చాలా బాగుంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి. అండ్ ఎంబీఏ కూడా ఇక్కడ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంటాక్ట్ అస్ చూద్దాం, డీటెయిల్స్ ఇచ్చింటాడు, కాంటాక్ట్ కావాల్సిన నంబర్స్. ఇది క్యాంపస్ బిల్డింగ్, క్యాంపస్ అడ్రస్, ఓపెనింగ్ అవర్స్, అడ్మిషన్ సంబంధించిన ఆఫీస్ ఇది. మీరు ఏమైనా కనుక్కోవాలి ఇంకా అంటే ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ నంబర్స్ కూడా ఉన్నాయి. ఈ కాలేజ్ కనుక చూసినట్లయితే ప్లేస్మెంట్స్ వైజ్, ర్యాంక్ వైజ్ ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కూడా ఈ కాలేజ్లో సీట్లు వచ్చాయి కాబట్టి 50,000 అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈ కాలేజ్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాలేజ్ను ఆప్ట్ చేసుకోవచ్చు మీరు. ఎక్కువ ర్యాంక్స్ ఉండేవాళ్ళు ఈ కాలేజ్ ఆప్ట్ చేసుకోవడం వల్ల మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ప్లేస్మెంట్ వైజ్ బాగుంది, కాలేజ్ బాగుంది, అండ్ కట్ ఆఫ్ కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్లు అనేవి వచ్చాయి. మోస్ట్లీ ఎందుకు అయిండొచ్చు అంటే ఇది క్యాంపస్ చాలా దూరంలో ఉండడం వల్ల అయిండొచ్చు, షామీర్పేట్. సో క్యాంపస్ చాలా లాంగ్ ఉండడంతో కొంతమంది పోకపోయి ఉండొచ్చు. కాలేజ్ అయితే బాగుంది. సో దీన్ని కూడా టాప్ 20 లిస్ట్లో మీరు దీని ఒక ఆప్షన్ పెట్టుకుంటే బెటర్. టాప్ 20 కాలేజెస్లో మీరు ఇదొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎవరైనా బిజినెస్ అనలిటిక్స్లో చేరాలంటే మాత్రం మీరు సపరేట్గా మళ్ళీ దానికి సంబంధించి డీటెయిల్స్ అని వాళ్ళని అడిగి కనుక్కోండి. ఫీ స్ట్రక్చర్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. చూసినట్లయితే 4 lakhs అబోవ్ ఉంది 2 years కలిపి. ఎవరైనా చేరాలనుకుంటే మాత్రం మేనేజ్మెంట్ని కన్సల్ట్ అవ్వండి, లేదంటే ఇక్కడ కాంటాక్టర్స్ అని ఇచ్చాడు, వాళ్ళని కాల్ చేసైనా కనుక్కోండి, ఈమెయిల్ అయినా చేయండి. డీటెయిల్స్ అని మీకు వాళ్ళు పూర్తిగా తెలియజేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్.